2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ భారతదేశ ప్రజానీకాన్ని ఉద్దేశించి నేను మీ సేవకుణ్ణి అన్నారు. తాను ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా నేను మీ సేవకుణ్ణి అన్నారు. 5 ఏళ్ళు గడిచింది. 2019 మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఈసారి సేవకుణ్ణి అనలేదు, మీ చౌకీదారిని అన్నాడు, మీ కాపలాదారుని అన్నాడు. గెలిచిన తర్వాత కూడా అన్నాడు. 5 ఏళ్ళు గడిచినాయి. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చినాయి. 7 రౌండ్స్ పార్లమెంట్ ఎన్నికల్లో 4 రౌండ్స్ అయిపోగానే 5వ రౌండు 6వ రౌండ్కి వచ్చేటప్పటికి నేను మీ దేవుణ్ణి అంటున్నాడు. సేవకుణ్ణి అంటే ఓహో ప్రజలు ఒక రాజకీయ నాయకుడిగా తమకు సేవ చేస్తాడు అనుకోవచ్చు. చౌకీదారిని అంటే మన జీవితానికే ఒక కాపలాదారుగా ఉంటానంటున్నాడు. ఇక అంతకంటే భరోసా ఏమిటి అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను మీకు దేవుణ్ణి అంటున్నాడు. నేను మీకు దేవుణ్ణి అంటే అర్థం ఏమిటి? మీరు నాకు పూజలు చేయాలి అని అర్థం. సంబిత్ పాత్ర బీజేపీ అధికార ప్రతినిధి. ఆయన మోడీ దేవుడే కాదు, పూరీ జగన్నాథుడు మోడీకి భక్తుడు అన్నారు. అంటే దేవతలకే దేవుడు, పూరీ జగన్నాథుడే మోడీకి భక్తుడు అని. ఇక ముదిరింది, ఎటో పోతోంది అనుకున్నారు. జనం ఎడం వైపు నుంచి కుడివైపు నుంచి వాయించారు, మొట్టికాయలు వేశారు. 2 రోజులకు తేరుకున్నాడు. తేరుకొని ప్రజలందరికీ క్షమాపణలు చెప్పుకున్నాడు బీజేపీ అధికార ప్రతినిధి. ఇంకా 7వ దశ ఎన్నికలు కాలేదు. ఇంకా 7వ దశ పోలింగ్ ఇంకా కాలేదు. 7వ దశ పోలింగ్ కాకముందే మోడీ నేను దేవుణ్ణి అంటున్నాడు. బీజేపీ అధికార ప్రతినిధి, ఆయన దేవుడే కాదు దేవతలకు దేవుడు, పూరి జగన్నాథుడే ఆయనకు భక్తుడు అంటున్నాడు. ప్రజల మొట్టికాయల తర్వాత క్షమాపణలు చెప్పుకున్నాడు. కానీ 7వ దశ పోలింగ్ కూడా అయిపోయి పొరపాటున మోడీనే మళ్ళీ ప్రధానమంత్రి అయితే ఈ క్షమాపణలు లెక్కల్లోకి వస్తాయా? లేకపోతే మిగతా బీజేపీ నాయకులందరూ కూడా మోడీనే దేవుడు, ఇక దేశంలో ఇంకెవరూ దేవుడు లేడు అని చెప్పడం మొదలు పెడతారా? 143 కోట్ల మంది ప్రజలు మోడీని పూజించాలంటారా? ఇప్పటికే మోడీ ఇంకొక మాట అన్నాడు. మా అమ్మ బతికున్నంత వరకు నేను మా అమ్మకు పుట్టాను అనుకున్నాను, కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది నేను మా అమ్మకు పుట్టలేదు, దేవుడే నన్ను పంపించాడు అని నాకు అర్థమైంది అన్నాడు. అంటే దేవుడు ఒక మనిషికి పుట్టాడు కదా, అందుకని ఆయనే దేవుడు, దేవుడే ఆయన్ని పంపించాడు. 2047 దాకా ఈ దేశాన్ని పరిపాలించమని దేవుడు ఆయనకు బాధ్యత అప్పచెప్పిపోయాడు, పంపించాడట. అంటే ఇక ఆయనే దేవుడు, 2047 దాకా ఆయనే ఉంటాడు, జనమందరూ ఆయన్నే పూజించాలి. అంటే అర్థం ఏమిటి? సేవకుడు సరిగ్గా సేవలు చేయకపోతే నిలదీసి అడగొచ్చు, చౌకీదారు సరిగ్గా డ్యూటీ చేయకపోతే నిలబెట్టి తేల్చవచ్చు. కానీ దేవుణ్ణి ఏం తేల్చుతావు? దేవుణ్ణి శిక్షించగలవాడు కాదు కదా మనిషి, ఇప్పుడున్నటువంటి ప్రజల నమ్మకాల ప్రకారం. కాబట్టి దేవుడే సర్వం, ఇంకా ఆయన్ని ప్రశ్నించేది లేదు, నిలదీసేది లేదు, ఆయనను వేడుకోవాల్సిందే. దేవుడికి ఎన్నైనా మొక్కులు మొక్కుకోవచ్చు, కానీ దేవుడు ప్రత్యక్షమై వరమైతే ఇవ్వడు కదా. కాబట్టి మొక్కులు మొక్కుకోవడం వరకే ప్రజల బాధ్యత, ఆ తర్వాత ఫలితం కోసం చూడొద్దు. అందుకే మోడీ దేవుడు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నీ పరిష్కరించు దేవుడా అని మొక్కుకోవాల్సిందే తప్ప పరిష్కారం కాలేదేమిటి అని అడగడానికి ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన దేవుడు. ఫలితం కోసం ఎదురు చూడొద్దు, మొక్కుకోవడం వరకే భక్తుల బాధ్యత. మరి 3వసారి నిజంగానే మోడీ ఎన్నికై ఆయనే ప్రధానమంత్రి అయితే ఆ తర్వాత దేశంలో పరిణామాలు ఎటు పోవచ్చు? 143 కోట్ల మంది ప్రజలకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఈ దేశం రేపు ఎటుపోతుంది? దేశ ప్రజలు ఏం కావాలి? ఈ దేశంలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏం కావాలి? అంతిమంగా ప్రజల భవిష్యత్తు ఏమిటి? ఇవన్నీ ఆలోచించాల్సింది ప్రజలే. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకు ఓట్లు కూడా వేశారు, అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆలోచించి ఓటు ఎవరికేయాలో నిర్ణయించుకునే అవకాశం లేదు. చివరి రౌండ్ పోలింగ్ జరిగేటువంటి కొన్ని నియోజకవర్గాల ప్రజలకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి అత్యధికులు ఇప్పటికే ఓట్లేశారు. రేపు మోడీనే మళ్ళీ ప్రధానమంత్రి అయితే రానున్న సవాళ్ళు ఏమిటో, ప్రజలు ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు ఏమిటో ఇప్పటికే సూచనలు అందుతున్నాయి. అందుకని ప్రజలు ఇప్పటి నుంచే ఆలోచించుకోవాలి.
సమాయత్తం కావాలి. రేపు ఎన్నికల తరువాత జూన్ 4 తర్వాత మళ్ళీ మోడీనే ప్రధానమంత్రి అయితే తమ సమస్యల పరిష్కారం కోసం తాము ఏ బాట పట్టాలో ప్రజలు ఇప్పటి నుంచే ఆలోచించుకోవాలి.